ఫ్రెండ్స్, ఇవి మ్యాంగో వేసి ఉండ్రాలు చేసి పెట్టిన గులాబ్ జామ్ చేస్తున్నా. కోడిగుడ్డు ఆమ్లెట్ వేస్తున్నా, చాలా బాగుంటుంది. ఉప్పు పసుపు కొంచెం వేసుకొని ఆయిల్ వేసుకొని ఇట్లా కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకోవాలి. ఈ అమ్మ మంచిగా గులాబ్ జామ్ పిండి ఉంటుంది, దాంతో మంచిగా ఇందులో కొంచెం 2 స్పూన్లు మామిడికాయ ఉంటుంది కదా, గుజ్జు, అది వేసి మంచిగా కలిపి ఉండ్రాలు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకోవాలి, మూకుడు పెట్టినాం పక్కకు. ఇవి దాంట్లో డ్రై ఫ్రై కొంచెం చేయాలి. పెడతాయి ఇట్లా బౌల్స్ లెక్క చేసుకోవాలి. షుగర్ వేసుకోవాలి, వేసుకొని వాటర్ వేసుకోవాలి. నేను గులాబ్ జామున్ చేస్తున్నాను. ఈ పక్కన వాటర్ వేసుకోవాలి, చక్కెర వేసుకోవాలి. ఇలాచి పౌడర్ వేసుకున్నాక ఇలాచి పౌడర్ ఇందులో వేసుకోవాలి. 2 ఇలాచీలు దంచి ఇట్లా పొడి వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం సిమ్లో పెట్టుకొని కలబెట్టాలి. కలబెట్టి పక్కన పెట్టుకోవాలి. దింపేసుకోవాలి 5 మినిట్స్లో. చూద్దాం. తర్వాత బంద్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లగా దీంట్లోకి వేసుకోవాలి. గులాబ్ జామ్లో ఇట్లా నానబెట్టుకోవాలి. ఇట్లా వాటర్ దీని మీద ఇట్లా పోసుకోవాలి. గులాబ్ జామ్ మీద లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ గులాబ్ జాము చేసిన ఈరోజు మ్యాంగోతోని గులాబ్ జామ్ చేసిన, చాలా బాగుంటుంది. మ్యాంగో గుజ్జు 2 స్పూన్లు వేసుకొని గులాబ్ పిండిద 2 స్పూన్లు వేసుకొని కలుపుకొని ముద్ద చేసుకొని చిన్న ఉండ్రాలు చేసుకొని పక్క పెట్టుకొని, తర్వాత నూనె పెట్టి ఇవి వేసి ఇట్లా వేయించుకొని పక్క పెట్టుకొని, చక్కెర పాకం 1 కప్పు చిన్న కప్పుతో తీసుకొని అవి వాటర్ కింద వేసి అది మసిలినాక తర్వాత ఇలాచి పౌడర్ 2 కలిపి ఇందులో వేసేసి అది చల్లగైనాక దీంట్లోకి ఇవి వేసుకొని చేసుకోవాలి. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ గులాబ్ జామ్ ఈరోజు రెడీ చేసినాం. మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి చెప్తా. ఇట్లా కూర్చోగానే ఒక్క నిమిషం ఇట్లా సూపర్ బాగుంది.